బావ ఇంతసేపు రూమ్లో ఏం చేస్తున్నాడబ్బా? ఒకవేళ ఆ పెట్టె మనల్ని భయపెట్టినట్టే బావను కూడా భయపెట్టుంటుందా? తెగించి వెళ్ళి బావకి ఏమైందో చూద్దామనుకుంటే ఈ సన్నాసి నా కొడుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? ఈరోజు మీ అమ్మ పార్వతి జన్మ నక్షత్రం. జీవితమంతా నాగదేవతకై సేవలు చేసిన తనని పేదవారికి వైద్య సేవ చెయ్యడమే తన ధ్యేయంగా భావించిన ఆవిడను ఆ దుర్మార్గులు అన్యాయంగా చంపేశారు. అమ్మవారి కోసం త్యాగం చేసిన సుమంగళి స్త్రీల ఆత్మల ప్రతిరూపాలైన కాలచక్రాలను ఆ చండాలులు అన్యాయంగా అపహరించారు. అటువంటి దుర్మార్గులు ఈ భూమి మీద ఉండకూడదు. ప్రమాణం చేయి. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసే బాధ్యతని ఆ పుణ్యవతి నీ చేతుల్లో పెట్టి ప్రాణాలు వదిలేసింది. తను కాపలా ఉన్న ప్రదేశంలో తప్పు చేసిన దుర్మార్గుల్ని నువ్వు శిక్షిస్తావని నమ్మింది. కానీ ఇంతవరకు ఆమె కోరికను నువ్వు నెరవేర్చలేదు కదా నందిని. చిన్న చిన్న పగలకే సమయం వచ్చిన వెంటనే వాళ్ళను అంతం చేసేస్తున్నారు. కానీ 20 సంవత్సరాలైనా కూడా మన పగను మనం తీర్చుకోలేకపోతున్నాం కదమ్మా. ఈ రోజే వాళ్ళంతా తేల్చేద్దాం. ఎన్నాళ్ళు నా నుండి తెలివిగా తప్పించుకోండొచ్చు, కానీ ఈ రోజు తప్పించుకోలేరు. ఆ రాజశేఖర్ చేసిన పాపానికి వాడిని చంపి ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. నందిని, ఓపిక పట్టమ్మా. ఎన్ని సంవత్సరాలు ఓపికగానే ఉన్నానయ్యా, ఇక ఓపిక పట్టలేను. మా అమ్మ జన్మ నక్షత్రమైన ఈరోజు నేను ఎలాగైనా ఆ రాజశేఖర్ని చంపి తీరాలి. నన్ను ఆపకండి. నందిని, నీ ఆవేశం నాకు అర్థమైంది. నువ్వు ఆవేశంతో వాళ్ళను చంపేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కాలచక్రాల్ని మనం ఎలా తిరిగి పొందగలం? వాళ్ళను నరికి పోగులు పెట్టడం ఏమంత పెద్ద విషయం కాదు. కానీ దానికి ముందుగానే ఆ కాలచక్రాల్ని మనం పొందాలి. ఆ కాలచక్రాలు ఆది పరాశక్తి అయిన అమ్మవారి సొత్తు. తరతరాలుగా నాగవంశమే కాపాడుతూ వస్తున్న నాగనిధి ఆ కాలచక్రాలు. ఆ పరాశక్తి యొక్క అంతులేని శక్తిని ఆవాహనం చేసే విశ్వ రహస్యమే ఆ కాలచక్రాలు. పూర్వీకుల నుండి సంక్రమించిన ఆ సొత్తుని మళ్ళీ ఆ పూర్వీకులకే చెందేలా చేయడం నీ ప్రథమ కర్తవ్యం. పొగ తీర్చుకోవడం ఆ తర్వాత విషయం. మన నాగదేవత వద్ద నుండి దొంగిలించిన కాలచక్రాలను మళ్లీ పొంది వాటిని అమ్మ పాదాల చెంత ఉంచినప్పుడే నీ రుణం తీరుతుంది. ఆ తరువాత వాళ్ళని అంతం చెయ్యి. నందిని నాగు నాట్యం చేయడం చూసుంటారు. ఇకపై నాటకం ఆడడం చూడాలి. అది నీ వల్ల అవుతుంది.
అందులో మనకు మంచే జరిగి తీరుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? వేరే దారి లేదు. ఏమైందో మనం వెళ్ళి డైరెక్ట్గా చూద్దాం. ఏమైంటుంది బావకి? లోపలికి వెళ్ళి చూడటం మంచిదా లేక ఎస్కేప్ అవటం మంచిదా అర్థం కావట్లేదే. సరే, ఏమైనా పర్వాలేదు, లోపలికి వెళ్ళి చూసొద్దాం. బావా బావా, ఏమైంది బావా? ఆ ఫోటో తప్ప మిగతావన్నీ లోపల పెట్టు. బావా, నేను వెళ్ళి మూర్తిని తీసుకొస్తాను. ధర్మ, ముందు నేను చెప్పిన పని చేయి, చెప్తున్నాను కదా. బావా, అలాగే బావా. ఇది భయపడకు, నేను ఉన్నానుగా. అలాగే బావా. మూసేశాను. ఓర్పుని కోల్పోకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించు. కాలచక్రాలని నాగదేవత కాళ్ళ కింద తీసుకొచ్చి పెట్టాలని మా అమ్మ నా దగ్గర ప్రమాణం చేయించుకుంది. నాకింకా గుర్తుందయ్యా. కానీ దానికన్నా ఆ దుర్మార్గుల్ని అంతం చేయాలన్న కసే నాలో ఎక్కువగా ఉందయ్యా. అది లేకుండా ఎలా ఉంటుంది? పార్వతితో పాటు లక్ష్మి, గాయత్రి అనే మన వాళ్ళ ముగ్గురు ప్రాణాలు పోయినప్పుడు మనకు కసి పెరగకుండా ఎలా ఉంటుంది? ఆ కాలచక్రాలని తిరిగి అక్కడకు చేర్చాలని ఒకే ఒక్క కారణం వల్లే మనకున్న ఆవేశం, కసి, కోపతాపాలు, పగ, ప్రతీకారం వీటన్నిటినీ బయటకు తెలియనివ్వకుండా మన మనసులోనే దాచి ఉంచాలి. ప్రస్తుతానికి కాలచక్రాల్ని తీయటానికి ఏం చెయ్యాలో అది చేద్దాం. చేస్తానయ్యా. ఆ కాలచక్రాలు ఎవరి దగ్గర ఉన్నాయో, వాటిని ఎక్కడ దాచిపెట్టారో అని నేను వెతకడం ప్రారంభిస్తాను. తరతరాలుగా మా నాగవంశం కాపలా కాస్తున్నా ఆ నాగనిధిని ఎక్కడున్నా నేను కనిపెడతాను. నాగదేవత సంపద అయినటువంటి ఆ కాలచక్రాలని ఆ దేవత కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తానయ్యా.